శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశీస్సులు. కార్తీక పౌర్ణమి రోజు పిల్లలు జీవితంలో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలంటే తల్లి తులసి కోట దగ్గర ఎలాంటి విధి విధానం పాటించాలో, అలాగే జీవితం మొత్తం కూడా నక్షత్ర దోషాలు లేకుండా ఉండటానికి 27 నక్షత్రాలు అనుగ్రహించటానికి నక్షత్ర దీపాన్ని కార్తీక పౌర్ణమి రోజు ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో పౌర్ణమి తిథికి చాలా శక్తి ఉంటుంది. కార్తీక పౌర్ణమి 2025 సంవత్సరంలో నవంబర్ 5వ తేదీ బుధవారం వచ్చింది. కార్తీక పౌర్ణమి రోజు సంవత్సరం అంతా పిల్లలు బాగుండటానికి, సంవత్సరం అంతా పిల్లలు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి, పిల్లల పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండటానికి, పిల్లలకు ఆరోగ్యం బాగుండటానికి, పిల్లలు జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి తల్లులు తులసి కోట దగ్గర పాటించే ఒక ప్రత్యేకమైన విధి విధానం ఉంది. ఆ విధి విధానం ఏంటంటే, కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఇంట్లో మహిళ కూడా సాయంకాలం పూట తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని మట్టి ప్రమిదలో వెలిగించాలి, లేదా ఉసిరిక దీపాన్ని వెలిగించాలి, లేదా బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి పిండి దీపం చేసుకొని ఆ పిండి దీపాలైనా వెలిగించాలి. దీపాలు వెలిగించిన తర్వాత ఏం చేయాలంటే, తులసి కోట దగ్గర తమలపాకులో ఒక రాగి నాణెం ఉంచాలి. ఆధునిక కాలంలో రాగి నాణెం ఎవ్వరికీ అందుబాటులో లేదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఒక రూపాయి బిళ్ళ కూడా ఉంచుకోవచ్చని మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. తులసి కోట దగ్గర ఒక రూపాయి బిళ్ళ ఉంచాలి. ఆ రూపాయి బిళ్ళను సాక్షాత్తు చంద్రుడిగా భావించుకోవాలి. ఆ రూపాయి బిళ్ళకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ రూపాయి బిళ్ళ చుట్టూ పుష్పాలు అలంకరణ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళకి పుష్పాలతో, అక్షింతలతో పూజ చేస్తూ సోం సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. అంటే తులసి కోట దగ్గర తమలపాకులో ఉంచిన రూపాయి బిళ్ళ సాక్షాత్తు ఆకాశంలో ఉన్న చంద్రుడిగా భావించుకుంటూ ఈ మంత్రం చదువుతూ పుష్పాలతో, అక్షింతలతో పూజ చేయాలి. ఆ తర్వాత తీపి పదార్థం నైవేద్యంగా పెట్టాలి. పాలల్లో అటుకులు కలిపి ఆ పాలు నైవేద్యంగా పెట్టచ్చు, లేదా పటిక బెల్లం నైవేద్యంగా పెట్టచ్చు, లేదా ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించవచ్చు. హారతి ఇచ్చిన తర్వాత అలా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళని మీ పిల్లలు చదువుకునేటటువంటి గదిలో ఏర్పాటు చేయండి. కార్తీక పౌర్ణమి రోజు ఏ మహిళ అయితే సాయంకాలం తులసి కోట దగ్గర దీపాలు వెలిగించి రూపాయి నాణ్యాన్ని లేదా రాగి నాణ్యాన్ని చంద్రుడిగా భావిస్తూ ఇలా ప్రత్యేకమైన పూజ చేసి ఆ తర్వాత పిల్లలు చదువుకునే గదిలో ఆ రూపాయి నాణ్యాన్ని ఉంచుతుందో ఆ ఇంట్లో పిల్లలకి చంద్రుడి అనుగ్రహము, చంద్రశేఖరుడి అనుగ్రహము కలిగి జీవితంలో అద్భుతమైన పురోభివృద్ధిని సాధించవచ్చు. ఈ విధి విధానం పాటించాలి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు సంపూర్ణంగా నక్షత్ర దోషాలన్నీ పోగొట్టుకోవటానికి ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. మనకు మొత్తం నక్షత్రాలు 27 నక్షత్రాలు ఏకకాలంలో అనుగ్రహించాలంటే, 27 నక్షత్రాలకు సంబంధించి ఎలాంటి దోషాలు లేకుండా ఉండాలంటే, సంవత్సరం మొత్తం నక్షత్రాల అనుగ్రహం వల్ల శుభాలు రావాలంటే కార్తీక పౌర్ణమి రోజు దేవాలయంలో కానీ, మీ ఇంటి ముందు భాగంలో కానీ, ఆవరణలో కానీ నక్షత్రం ముగ్గు వెయ్యాలి. నక్షత్రం ఆకారంలో ముగ్గు వేసి ఆ నక్షత్రం ముగ్గులో మొత్తం 27 బిందువులు ఉంటాయి కాబట్టి ఈ 27 బిందువుల దగ్గర దీపాలు వెలిగించాలి. దీన్నే నక్షత్ర దీపం అనే పేరుతో పిలుస్తారు. చాలా శక్తివంతమైనటువంటి దీపం నక్షత్ర దీపం. 27 బిందువులు వచ్చేలాగా నక్షత్రం ముగ్గు కార్తీక పౌర్ణమి రోజు ఆడవాళ్ళు ఖచ్చితంగా దేవాలయంలో కానీ, లేదా ఇంటి ఆవరణలో కానీ తులసి కోట దగ్గర అయినా వేసుకోవచ్చు. ఆ నక్షత్రం ముగ్గులో ఉండే 27 బిందువుల దగ్గర 27 చిన్న చిన్న మట్టి ప్రమిదలు ఉంచండి. ఆ చిన్న చిన్న మట్టి ప్రమిదల్లో పిండి దీపాలు, బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి తయారు చేసిన పిండి దీపాలు ఉంచండి. 27 బిందువులు, 27 మట్టి ప్రమిదలు, 27 పిండి దీపాలు. వాటిల్లో ఆవు నెయ్యి పోసి ప్రతి పిండి దీపంలో కూడా ఒక కుంభవత్తి వేసి దీపాన్ని వెలిగించండి. అంటే పువ్వొత్తి వేసి దీపాన్ని వెలిగించండి. లేదా 27 మట్టి ప్రమిదలు, 27 పిండి దీపాలు కాకుండా 27 ఉసిరిక దీపాలైనా వెలిగించుకోవచ్చు. అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఉసిరికాయ తీసుకొని దానిపైన పెచ్చు తీసేసి దాని మీద ఆవు నెయ్యిలో ముంచిన పువ్వొత్తి వేసైనా సరే దీపం పెట్టుకోవచ్చు. 27 బిందువులు వచ్చేలాగా నక్షత్రం ముగ్గు వేయాలి. ఆ 27 బిందువుల దగ్గర 27 ఉసిరిక దీపాలు కానీ,
27 మట్టి ప్రమిదలుంచి 27 పిండి దీపాలు గాని వెలిగించాలి. అయితే ఈ నక్షత్రం ముగ్గు వేసినప్పుడు ఆ నక్షత్రం ముగ్గుకి 4 వైపులా నిలువు గీతలు గీయాలి. ఎడమవైపు, కుడివైపు, పైభాగంలో కింద 2 నిలువు గీతలు గీసుకోవాలి. ఆ నిలువు గీతలు సృష్టిలో నుంచి వచ్చేటటువంటి శక్తికి సంకేతం. చాలా శక్తివంతమైనటువంటి నక్షత్రం ముగ్గు, నక్షత్ర దీపం కార్తీక పౌర్ణమి రోజు వెలిగించండి. అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. పిల్లలు జీవితంలో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలన్నా, జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలన్నా తల్లులు తులసి కోట దగ్గర ఈ విధి విధానం పాటించండి. అలాగే ఇంట్లో సభ్యులందరికీ సంపూర్ణంగా నక్షత్ర దోషాలు తొలగిపోయి నక్షత్రాల అనుగ్రహం కలగటానికి ఇలా నక్షత్రం ముగ్గు వేసి, నక్షత్రం ముగ్గులో ఉన్న బిందువుల దగ్గర దీపాలు వెలిగించి కార్తీక పౌర్ణమి సందర్భంగా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.